ఇటువంటి కార్మిక పక్షపాతిగా ఉన్న మీరు అంటే మీ యొక్క అంటే సింగరేణి కార్మికుడిగా మీ యొక్క ప్రస్థానం అంటే మీ యువకుడిగా ఉన్నప్పుడు సింగరేణి కార్మికుడిగా ఆ తర్వాత ఉద్యమ నాయకుడిగా ఒక సంస్థలో నిత్యం కార్మికుల కోసం పోరాడుతూ ఉద్యమాలు జైలు జీవితాలు అనుభవించిన మీరు ఇప్పుడు పెద్దపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఒక చిన్న పిల్లోడితోటి పోటీలో గట రేపు ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నారు. చిన్న పిల్లోడు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి వంశీకృష్ణ, అతనికి ఎటువంటి రాజకీయ అనుభవం లేదు. జస్ట్ వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారి ఆ పేర్ల మీదనే అతను వస్తున్నారు. ఎట్లా మీరు అతనితోటి పోటీని ఎట్లా మీరు స్వీకరించారు, ఎట్లా మీరు అనుకుంటున్నారు? అంటే ఇటువంటి సమయంలోనే ప్రజలు గొప్పగా ఆలోచించాల్సినటువంటి సమయం. జనరల్గా నాలాంటి ఒక సింగరేణి కార్మికునిగా కార్మిక నాయకునిగా ప్రజాప్రతినిధిగా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉండడంతో పాటు మాకు ప్రజల నేపథ్యం ఉంటుంది. ఒక సమస్యను పరిష్కరించేటువంటి దృష్టి నాకు ఇంకొకరికి వేరే తేడా ఉంటుంది కంపల్సరీ. నా దగ్గరకు ఒక సమస్యతో వచ్చిన మనిషికి ఏ రకమైన రిలీఫ్ చేయాలనే ఆలోచనలో ఇంకొక ఎమ్మెల్యే కావచ్చు ఇంకో నాయకుడు కావచ్చు ఆ దృష్టినే తేడా ఉంటుంది, దృష్టికోణం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి మేము మా సక్సెస్ రేట్ కూడా అదే కారణం. ఎందుకంటే మన నేపథ్యమే దాని నుంచి వచ్చినాం కాబట్టి నేను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవగలిగిందంటే సామాన్యమైన విషయం కాదు. మాకు ఏ రకమైన రాజకీయ నేపథ్యం లేదు, కేవలం ప్రజల యొక్క నేపథ్యమే మాకు ఈరోజు ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది. అందుకే నేను ప్యూర్లీ 100% రాజకీయ నాయకునిలాగా లేను. నేను మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఆ రోజు కార్మిక నాయకునిగా ఉన్నా, ఇప్పుడు కూడా సేమ్ నా లైఫ్ స్టైల్లో ఎక్కడ కూడా మార్పు రాలేదు. ఎందుకంటే నాకు మనుషుల యొక్క విలువ తెలుసు, కాలం విలువ తెలుసు, ఆకలి తెలుసు, బాధలు తెలుసు, ఎవరికైనా ఆపద వస్తే ఆ దుఃఖం విలువ కూడా తెలుసు. కాబట్టి ఎంత గొప్పగా ఎదిగినా దాని చుట్టే తిరిగినాం. ఆ సమస్యను చూసే దృష్టి కూడా ఆ విధంగానే చూడగలిగినాం. కాబట్టి ఇంత సక్సెస్. ఒకసారి గెలిచి రెండోసారికి ఇబ్బంది పడ్డటువంటి నాయకులను చాలామందిని మనం చూసినాం. అందుకే ఆ నేపథ్యంలో ఉన్నాం. మరి ఇప్పుడు ఆయనపై పోటీ చేయడం అనేటువంటిది ఇది నేను ఆలోచించే విషయం కాదు. ప్రజలు ఈ సందర్భంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే వాళ్ళు ఈ ప్రాంతం నుంచి కాకా వెంకటస్వామి గారి దగ్గర నుంచి, దాని తర్వాత వినోద్ గారు చెన్నూరు నుంచి ఎన్నికై ఒకసారి మంత్రి, ఇప్పుడు మళ్ళీ బెల్లంపల్లి ఎమ్మెల్యే, ఇప్పుడు వివేక్ గారు ఒకసారి ఎంపీ, మళ్ళా ఇప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే. ఇప్పుడు మంత్రి పదవి కోసం పోటాపోటీ నడుస్తున్నది, మంత్రి ఖచ్చితంగా కావాలని. అందులోనే ఇప్పుడు పార్లమెంటుకు ఎన్నికలు వస్తే వాళ్ళ కొడుకును కూడా మరి ఎంపీ టికెట్ తీసుకురావడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అనేది ప్రజలు ఆలోచించాల్సిన సమయం. ఎందుకంటే ఒక రిజర్వేషన్ అంటూ వస్తే అది అందరికీ అందుబాటులోకి రావాలి, అందరికీ అందే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ రిజర్వేషన్ మాత్రం ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 4 అవకాశాలు వస్తే ఒకే కుటుంబం 3 అవకాశాలను తీసుకోవడం ఎంతవరకు సమంజసం అనేది ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి తోడు మీరు అన్నట్టు అనుభవం లేని వ్యక్తి, వాస్తవమే డబ్బులు తప్ప ఏమనుభవం ఉంటుంది, వాళ్ళకి ఏమర్థమవుతుంది? గెలవడం కోసం ఇవాళ ఏమైనా చేస్తారు, డబ్బులు తెస్తారు, గెలుస్తారు, పోతారు. వాళ్ళ చూపు ఎటుంటుంది? వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్ దిక్కుంటుంది. వాళ్ళ చూపు అంతా ఆలోచన అంతా ఎటుంటుంది? వాళ్ళ ఆస్తుల మీద ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క కంపెనీల ఎస్టాబ్లిష్మెంట్ మీద ఉంటుంది. ఇప్పటికే 7 రాష్ట్రాలలో 100 కంపెనీలు ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు. న్యాయం చెప్పండి మీరు. వాళ్ళు ఒక 50,000 లక్ష కోట్లకు అధిపతులు, వాళ్ళు రిజర్వేషన్ వాడచ్చునా? ఇలా గొడవ జరుగుతుంది వాళ్ళ పార్టీలో. ఏమని? ఒక 3-4 సీరియస్ ఆస్పిరెంట్స్, మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మా సోదరులు, ఆ పార్టీలో చాలా సంవత్సరాల నుంచి జెండా మోసిన వాళ్ళు, మాకు అవకాశం ఇవ్వమని అడిగితే, చదువుకున్న వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు, ఒక అవకాశం వస్తే వాళ్ళ ఎబిలిటీని నిరూపించుకుందామని ఆలోచించేటువంటి వాళ్ళను కూడా డబ్బులున్నాయనే ఉద్దేశంతో అటు ఢిల్లీ పెద్దలను కావచ్చు, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రిని కావచ్చు, ఇదివరదాకా మొన్నటిదాకా వ్యతిరేకించినటువంటి 6 ఎమ్మెల్యేలను కావచ్చు, వీళ్ళందరినీ కూడా డబ్బుతో ఇంప్రెస్ చేసి మరి వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇప్పించుకోవడం జరిగింది. ఓకే, ఎవరైనా పోటీ, రాజ్యాంగంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ ఆ పోటీ
ఎంతవరకు సమంజసం అనేది కూడా మనం ఆలోచించాలని నేను ప్రజలను కోరుతున్నా. 4 అవకాశాలు ఇస్తే మీరు ఒక్కరు ఉన్నారంటే ఓకే, ముగ్గురు మీరే ఉంటారా? మళ్ళీ మీరు ఈ ప్రాంతం వాళ్ళ అంటే కాదు. మీరు ఎక్కడ, మీ నేపథ్యం ఏది? హైదరాబాద్ వాళ్ళు. మీరు మీ తండ్రినే ఇక్కడ చాలాసార్లు 7 సార్లు ఎంపీగా, ఓసారి రాష్ట్ర మంత్రిగా పనిచేసారు. పోనీ నేను అంటున్నా, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులుగా ప్రజల ఓట్ల ద్వారా మీరు పెద్దవాళ్ళు అయినరు. మామూలు కుటుంబం నుంచి ఇలా 1,00,000 కోట్లకు అధిపతులైనరు. ఎన్నో వందల కంపెనీలు పెట్టే పెద్ద ఎదిగిన సంతోషం. నేను కూడా ఒక ఎస్సీగా నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇక్కడ ప్రజల ఓట్లతోటి ఇంత గొప్పగా ఎదిగినారు కదా, ఈ ప్రాంతానికి మీరు ఏం చేసిరని అడుగుతున్నాను. ఇక్కడ ఎందుకు కంపెనీ పెట్టలే? ఇక్కడ ఎందుకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు మా పిల్లలకు కలగాలి? మేము ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనాం కాబట్టి ఇలా ఇంత గొప్పగా ఉన్నాం. ఇలా మేము ఇంత గొప్పగా ఉన్నాము అంటే వీళ్ళు ఆదరించి ఓట్లు వేయడం వల్లనే కదా. మరి ఈ ప్రాంతంలో మేము ఎందుకు కంపెనీలు పెట్టద్దు? ఎందుకు పరిశ్రమలు పెట్టద్దు? పెడితే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి. మిమ్మల్ని మర్చిపోకపోతారు కదా. మీరు ఇక్కడనేమో ఎన్నికవుతారు, ఈ ప్రజలతోటేమో మీరు గొప్ప వాళ్ళు అవుతారు. మరి మీ వ్యాపారాలు, మీ వ్యవస్థ అంతానేమో వేరే వేరే రాష్ట్రాలలో మీరు ఎస్టాబ్లిష్ చేస్తారు. దాంతో ఏం ప్రయోజనం? ఇగో ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి చెప్తున్నారు, మేము 40,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాం. అయ్యా 50-60 ఏళ్ళ నుంచి ఎందుకు ఇప్పియలే? ఎందుకు ఆలోచన రాలే? ఎన్నికలు వచ్చినప్పుడే మీకు ఉద్యోగాల గురించి యాదికి వస్తుందా? తర్వాత మేము ఇక్కడ బోర్వెల్ వేయించినాము, పిల్లలకు బెంచీలు వేయించినాము అని చెప్పుకుంటుండే ఆయన వంశీకృష్ణ గారిని. మేము అడిగేది ఒకటే, మీ కంపెనీలలో సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి. తప్పకుండా మీకు వచ్చినటువంటి లాభాల నుంచి 2% వాటాను వివిధ సోషల్ యాక్టివిటీ మీద ఖర్చు చేయాలనేటువంటిది ఒక చట్టమే ఉన్నది. దాంట్లో మీరు ఎక్కడేం చేయాలో తెలియక ఎక్కడో ఒక బోరేసి, ఎక్కడో స్కూల్లో 4 బెంచీలు ఇచ్చి, ఎక్కడో గాడ ఏదో చిన్న కార్యక్రమం చేసి మేమేదో గొప్పగా చేసిన అంటున్నాం. నేను అడుగుతున్నా, ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు ఈ 4-5 ప్రాంతాలలో, పెద్ద పెద్ద పారిశ్రామిక ప్రాంతాలు, గోదావరి కని కావచ్చు, మీకు పెద్దపల్లి జిల్లా కేంద్రం కావచ్చు, మంచిర్యాల కావచ్చు, బెల్లంపల్లి ప్రాంతం కావచ్చు, ఎందుకు నిర్మాణం చేయలేదు నేను అంటున్నా. ఇయ్యాల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పడానికి కారణం ఏంది? ఇయ్యాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడతా అని చెప్పడానికి కారణం ఏంది? అంటే మేము మళ్ళీ మీకు ఓట్లు కావాలి. నిజంగా మీరు ఓట్లు అయినాక పెడతారా? పెట్టేటోళ్ళు అయితే ఇదివరకు పెట్టకపోదురా? అసలు మీరు దొరుకుతారా? మీరు కలుస్తారా? హైదరాబాద్లో మీరు ఎక్కడికి పోతారు? పొద్దున్న లేస్తే మీరు కార్పొరేట్ ఆఫీస్కి పోతారు. మేము గెలిస్తే పొద్దున్న లేస్తే ప్రజల దగ్గరికి పోతాం. లేదంటే ప్రజలు మా దగ్గరికి వస్తారు, అందుబాటులో ఉంటాం. అందుబాటులో ఉండడమే కాదు, మాకున్న అనుభవాన్ని కార్మికులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ వర్గానికి కావచ్చు, వచ్చిన సమస్యకు పరిష్కారం చెప్పేటువంటి ఆ అనుభవం మాకున్నది. తర్వాత మా నేపథ్యమే కార్మిక నేపథ్యం. ఇక్కడ ఎన్నో సమస్యలకు నేను పరిష్కారం చూపించినటువంటి అనుభవం ఉంది. ఇటు ఎన్టీపీసీ కావచ్చు, అదేవిధంగా ఎన్టీపీసీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లేబర్ సమస్యలు కావచ్చు, పీకే రమయ్య కాలనీని మనం తరలించి వాళ్ళకు సురక్షితంగా ఒక లైఫ్ ఇవ్వడమే కావచ్చు, కేసీఆర్ కాలనీ కావచ్చు, చంద్రబాబు కాలనీ కావచ్చు, వీటన్నిటి నిర్మాణంలో నా పాత్ర ఉన్నది. సార్, రేపు మీరు ఎంపీగా ఒకవేళ ప్రజలు మిమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి మీరు ఎంపీగా గెలిస్తే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిపై మీ యొక్క దృష్టి ఏ విధంగా ఉంటుంది? మీరు ఈ ప్రాంతానికి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్లలో మీకున్నటువంటి వ్యూహం ఏంటి? డెఫినెట్గా ఈ ప్రాంతం మీద నాకు సరైనటువంటి అవగాహన ఉన్నది. మరి ముఖ్యంగా సింగరేణి కార్మికులకు సంబంధించి నేను జాబ్ చేసిన నాడు 1,21,000 మంది కార్మికులు ఉండే. ఇలా 43,000 మంది కార్మికులు ఉన్నారు. ప్రధానంగా మా సింగరేణి కార్మిక సోదరులు ఎదుర్కొనేటువంటి సమస్య, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావాలని కోరుతున్నారు. ఖచ్చితంగా మరి సింగరేణి సంస్థ కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కొన్ని మైన్స్లో అంటే కోల్ ఇండియాలో అమలు చేస్తున్నటువంటి తరహాలో ఇక్కడ కూడా వాళ్ళకు రీఎంబర్స్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ మరి అది జరగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి సమావేశంలోనే మేము
రెగ్యులేషన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాని మీద నిర్ణయం తీసుకోలేదు. తీసుకోవాలని కోరుతున్నాం. ఈ విషయం మీద ఇక్కడ ఒక పార్లమెంటు సభ్యునిగా తప్పకుండా మేము ఈ విషయం మీద మంచి ఫలితం వచ్చేలాగా పోరాటం చేస్తాం. అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించి చాలా దయనీయమైన విషయం ఏంటంటే 25 నుంచి 35 సంవత్సరాలు పనిచేసినటువంటి కార్మికుడు రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు, లేదంటే మెడికల్ అన్ఫిట్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు ఇల్లు లేనటువంటి పరిస్థితి. అదే ఇంట్లో ఉందాం కిరాయికనే చూసే పరిస్థితి, లేదంటే ఆ పక్క పంటే చిన్న షెడ్ నిర్మాణం చేసుకొని ఉందామనే పరిస్థితి. ఇప్పటికే తెలంగాణ వచ్చిన తర్వాత మా యూనియన్ ఎన్నికైన తర్వాత వేలాది మందికి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళకు రెగ్యులరైజ్ చేయడం జరిగింది. కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. కానీ ఇంకా కూడా ఆ సమస్య వేధిస్తున్నది. చాలా శిథిలావస్థలో ఉన్నటువంటి శిథిలమైనటువంటి క్వార్టర్స్ ఉన్నాయి. అవి వీళ్ళకి పనికిరావు. ఆ కార్మికునికి అది మనం ఇచ్చినట్టయితే కూడా ఒక ఇల్లు ఇచ్చినట్టు ఉంటుంది, తర్వాత వాళ్లకు ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నట్టు కూడా ఉంటుంది. దాని మీద కూడా మేము ఖచ్చితంగా దృష్టి సాధిస్తాం. అదేవిధంగా మరి పెన్షన్ విధానం నిజంగా ఎప్పటి నుంచో జాతీయ సంఘాలు కానీ ఉన్న ప్రభుత్వాలు కానీ సింగరేణి కార్మికుల పెన్షన్కి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండే. ఒక జీఎం స్థాయిలో, డైరెక్టర్ స్థాయిలో, మామూలు కార్మికుల స్థాయిలో రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు కూడా స్వల్పమైన పెన్షన్, మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ను పోల్చుకొని చూసినట్టయితే చాలా దయనీయం. 2000 పెన్షన్, 1000 రూపాయల పెన్షన్. మీరు నమ్మాలి, నాకు కూడా 950 రూపాయల పెన్షన్ వస్తుంది. నేను 26 ఇయర్స్ సర్వీస్ చేసిన సింగరేణి సంస్థలో. అంటే ఈ పెన్షన్ ఏదైతే ఉందో పాపం మన కేసీఆర్ గారు మొన్నటిదాకా ప్రభుత్వంలో ఇచ్చిన 2000 పెన్షన్ కంటే కూడా తక్కువ పెన్షన్ వచ్చేటువంటి అనేక కుటుంబాలు ఉన్నాయి. ఈ పెన్షన్ విధానంలో మార్పు రావాలని కార్మికుల పక్షాన తప్పకుండా మేము వాయిస్ రేజ్ చేస్తాం. ఆ సమస్యకు ఒక శాశ్వతమైన పరిష్కారం ఇప్పుడు దిగిపోయినటువంటి వాళ్ళకే కాకుండా ఫ్యూచర్లో దిగిపోయే కార్మికులకు కూడా ఒక రక్షణ ఉండే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా సూటబుల్ ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు ఎవరైతే దిగిపోతున్న కార్మికుల ప్లేస్లో ఇప్పుడు దాదాపు అందరూ కూడా చదువుకుంటున్నారు. ఆడపిల్లలే కావచ్చు, మగపిల్లలు కావచ్చు, చాలామంది ఇంజనీరింగ్ చదువుతున్నారు, తర్వాత ఐటీ కోర్సులు చదువుతున్నారు. ఇవన్నీ చదివే వాళ్ళకు ఈ అన్స్కిల్డ్గానే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం మాత్రం అన్యాయం. ఎందుకంటే వాళ్ళకు సూటబుల్ జాబ్ ఆఫీసులలో ఇవ్వచ్చు, ఎన్నో పోస్టులు ఉన్నాయి. మరి ఆ రిక్రూట్మెంట్ బదులు వాళ్ళని అందులోనే రిక్రూట్మెంట్ చేయొచ్చు. లేదంటే తీసుకున్నాక కొంతకాలం పనిచేసినాకనైనా ఇంటర్నల్ వాళ్ళు ఎగ్జామినేషన్స్ పెట్టి వాళ్ళ సర్టిఫికెట్ను కూడా మరి వాళ్ళు వెరిఫికేషన్ పెట్టి నిజంగానే వీళ్ళకి యోగ్యత ఉన్నది అనుకున్నప్పుడు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ చేయొచ్చు. ఒక లేడీ ఉన్నది అనుకోండి, మగపిల్లగాడు లేకపోతే ఇప్పుడు ఆడవాళ్ళకు కేసీఆర్ గారు వచ్చినాక ఒక అవకాశం ఇచ్చిండ్రు. అంతకుముందు ఆ సమస్య కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఒక అమ్మాయి ఒక డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చిందనే సంతోషం. అదేవిధంగా ఆమెను మైన్ దగ్గర పని చేయమంటారు, ఆమెమో చదువుకొని ఉంటుంది, పీజీ చదువుకొని ఉంటుంది, గుట్కల కాడ పని చేయమంటారు. ఎంత ఆవేదన అయితే చెప్పండి. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. దాంతోడు ఇప్పుడు సింగరేణిలో వందల మంది, వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళ హక్కుల కోసం కావచ్చు. ఈ ప్రాంతంలో పర్యావరణం కరెక్ట్గా ఉండాలి, పొల్యూషన్ ఎక్కువైంది. మైన్స్ తీస్తున్నారు కానీ దానికి తగ్గట్టుగా మరి ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం తీసుకోవాల్సిన చర్యలు కంపెనీ కూడా తీసుకోవడం లేదు. దాని మీద ఎవరు దృష్టి సాధించడం లేదు. అది కూడా ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకు చాలా ప్రాణాంతకంగా మారింది. మరి దానిపైన కూడా మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. వీటి మీద మేము దృష్టి సాధిస్తాం. తప్పకుండా కార్మికుల పక్షాన, కార్మికుల గొంతుకై పనిచేస్తాం. అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఓటు ఎవరికైనా వేయాల్సిందే. ఆ వేసే ఓటు ఏదైతే ఉందో దయచేసి అర్థవంతంగా వేయాలని మాత్రం మేము మా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నా. వీళ్ళు ఎవరో వచ్చిండ్రు, వాళ్ళు ఏదో రకమైన ప్రలోభాలు చూపించిండ్రు, ఓటే కదా వేద్దామని అనుకుంటే ఫ్యూచర్లో మనకు ఇబ్బందులు. ఒక పారిశ్రామికవేత్తకు ఒక కార్మిక నాయకునికి తేడా ఉంటుంది. కార్మిక నాయకుడు కార్మికుల పక్షాన ఆలోచిస్తాడు. ఒక పారిశ్రామికవేత్త పారిశ్రామిక
వేతగానే ఆలోచిస్తాడు, కార్మికునిగానే చూడగలుగుతాడు. వాళ్ళ దృష్టినే అట్లుంటుంది. కానీ మా దృష్టికి వాళ్ళ దృష్టి కూడా తేడా ఉంటుంది. సరే, రాజకీయాలలో వయసుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, మనసుతో సంబంధం. నువ్వు ఎంత గొప్పగా వాళ్ళు ఆపద పడి వచ్చినప్పుడు ఆదరిస్తావు, ఆ సమస్యను అర్థం చేసుకొని పరిష్కారం చేస్తావు అనేది ముఖ్యం తప్ప నువ్వు ఎంత పెద్ద చదువు ఉన్నది, ఎంత వయసు ఉన్నది, నువ్వు పిల్లగానివా పెద్దోనివా అనేది ఎవరు అడుగుతారు. కానీ విషయం అయితే ఇది, ఈ జరుగుతున్న ఎన్నికలలో 2-3 అంశాలు నేను కరెక్ట్గా చెప్పిన. ఒక కుటుంబమే మొత్తం రిజర్వేషన్ అనుభవించడం, నిజంగా ఆ కుటుంబానికి ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంది. ఇక్కడనే మొత్తం ఇక్కడికి వచ్చే ఎస్సీలకు వచ్చే అవకాశాలను మొత్తం వాళ్ళే తీసుకోవడం మాత్రం చాలా అన్యాయం. దీని మీద ఇప్పటికే అన్ని వర్గాలు కూడా మరి ఆలోచన చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఎస్సీలలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువకులు, రాజకీయాలలో ఎదగాలని కోరుకునేటువంటి వాళ్ళు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే కొన్ని రకరకాల ఉద్యమాలు జరుగుతున్నాయి, దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు, ప్రొసిషన్ తీస్తున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఢిల్లీ దగ్గరికి పోయి నిరసన చెప్పొచ్చున్నారు. ఎన్ని చేస్తే ఏం లాభం, వాళ్ళ డబ్బుతో అన్ని కూడా మేనేజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ పబ్లిక్లో చర్చ జరుగుతుంది. మొత్తంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక ఎన్నిక జరిగినప్పుడు ఓటు ఎవరికైనా వేయడమే, ఆ వేసే ఓటు ఏదైతే ఉందో అర్థవంతంగా వేస్తే రేపు ఫ్యూచర్లో మరి మన కోసం పనిచేసేటువంటి ఒక నాయకుడు వస్తాడని మాత్రం ఈ సందర్భంగా నేను మా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా. దానికి తోడు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళు 4 నెలలు దాటి 5వ నెలకు వస్తున్నారు. ఈ 4-5 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి చేసి, దేశంలో తెలంగాణ రాష్ట్రం అంటే అసలు ఎక్కడుండనో తెలియని పరిస్థితి. కానీ తెలంగాణ అనగానే మీరు హైదరాబాద్ కదా, మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కదా, చాలా గొప్పగా ఉందని చెప్పేటువంటి పరిస్థితికి తీసుకుపోగలిగినాం. వ్యవసాయ రంగం కావచ్చు, నీటిపారుదల రంగం కావచ్చు, ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టంలో రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, వైద్య రంగంలో మాతా శిశు ఆసుపత్రులు కావచ్చు, ఇట్లా రకరకాలుగా సోషల్ వెల్ఫేర్ సిస్టంలో ఇటు సైనిక్ స్కూల్స్ కావచ్చు, రకరకాల పద్ధతులలో మరి మనం ముందుకు పోయినాం. అందుకే రాష్ట్రం చాలా గొప్పగా ఎదిగింది. ఇలా వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు. ఆనాడు జరిగినటువంటి ఒక కొద్ది సమయంలోనే అవన్నీ కూడా అంధకారమైనవి, ప్రశ్నార్థకమైనవి. ఇస్తారా ఇవరా తెలియదు. 2000 పెన్షన్ అంటే 4000 అంటివి ఇస్తావా ఏవా తెలియదు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ గారు ఇస్తే తులం బంగారం అంటివి ఇస్తారా ఇయరా తెలియదు. అదేవిధంగా మహిళలకు 2500 గృహలక్ష్మి అని ఒక ప్రోగ్రాం తీసుకొస్తుంది, ఇస్తారా? దాని గురించి ఏంది మీరు 1,25,00,000 అప్లికేషన్ తీసుకున్నారు, దాని వెరిఫికేషన్ అయిందా? అసలు చేస్తారా చెయ్యరా? ఏందో మాట్లాడుతుంది. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దౌర్జన్యం వేయబడుతుంది. ఒక కొత్త పరిపాలన విధానాన్ని చూస్తున్నాం. ప్రభుత్వం అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కానీ ఒక కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తల కోసం ఆ ప్రభుత్వం, ప్రజల కోసం కాదా ప్రభుత్వం? ఒక ముఖ్యమంత్రి స్థాయిలోనే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉంటారో వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాం, ఎవరైతే దీంట్లో ఉంటారో వాళ్ళకే పదవులు ఇస్తాం, ఎవరైతే ఉంటారో వాళ్ళకే ప్రభుత్వ స్కీములు ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడడం అనేటువంటిది చాలా విడ్డూరంగా ఉన్నది. ఇది ఎప్పుడు మేము 40 సంవత్సరాల నుంచి కీన్గా రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నాం. నాకు తెలిసి నేను 10-12 మంది 15 మంది ముఖ్యమంత్రులను చూసిన ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా మాట్లాడినటువంటి సందర్భాలు అయితే లేవు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. నీళ్లు మాయమైనాయి, కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి, ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు, పంటలు ఎండిపోయినాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎవరు పలకరించే దిక్కులేదు ఈ ప్రభుత్వంలో. ఒకవేళ వాళ్ళ దృష్టికి ఎవరైనా తీసుకపోయినా కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, ఏం జరగనట్టుగా నటిస్తున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితి. ఈ సమయంలో వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో తప్పకుండా ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు అమలు కావాలన్నా, అమలు కావాలంటే ప్రశ్నించే గొంతుకు కావాలి. ఆ ప్రశ్నించే గొంతుకనే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మనకు ఒక బలమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వం కావాలి. మాలాంటి ఉద్యమకారులు ఏ ప్రాంతంలో ఉన్నా తప్పకుండా కార్మిక సోదరులు కావచ్చు, ప్రజలు కావచ్చు,
దీవించి మమ్మల్ని గెలిపిస్తే మీ పక్షాన నిలబడి పోరాడే అటువంటి గొంతుక కావాలని చెప్పేసి మాత్రం మేము కోరుతా ఉన్నాం.